Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ వర్సెస్ కాపు సామాజిక వర్గం, రెండేళ్లలోనే సీన్ రివర్స్. రాజకీయాలలో ప్రేమాభిమానాలు శాశ్వతం కాదు. నాయకుల నడవడికను అనుసరించి అభిమానించడం లేదా వ్యతిరేకించడం ఉంటాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి రెడ్ల సామాజిక వర్గం అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత తాము తీవ్ర నిరాదరణతో పాటు వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల భారీగా నష్టపోయామన్న ఆవేదన, ఆగ్రహం రెడ్లలో కనిపించింది. దాని ఎఫెక్ట్ 2024 ఎన్నికలలో వైసీపీపై తీవ్రంగా కనిపించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ సామాజిక వర్గ నేత అని ఏం చేసినా చేయకపోయినా అండగా నిలవాలని ఎవరూ అనుకోలేదు. జగనే కాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇందుకు మినహాయింపు కాదు. 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ వెంట ఆయన సామాజిక వర్గం నడిచింది. కూటమి అధికారంలోకి రావడానికి కాపు, బలిజ, వాటి అనుబంధ కులాలు కారణమయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వంలో అత్యధికంగా దాడులకు, వేధింపులకు గురవుతున్నామన్న ఆవేదన, ఆగ్రహం వారిలో నెలకొంది. దీనికి తోడు తానేమీ కాపుల కోసం లేనని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పడం పుండి మీద కారం చల్లినట్లయింది. జనసేన నాయకులు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్పై కాపుల్లో అభిమానానికి బదులు కోపం కనిపిస్తోంది. తమ వాడని ఆదరిస్తే చంద్రబాబు ఆయన తనయుడి పల్లకి మోస్తూ పైగా వాళ్లతో తమను వేధింపులకు గురి చేయిస్తారా అనే బాధ కాపుల్ని తీవ్రంగా వెంటాడుతోంది. 2024లో పవన్ కోసం కూటమికి ఓట్లు వేశామని చెప్పేవారిని ఒక్కసారి పలకరించి చూడండి. ఇప్పుడు వారి మనసులో ఆవేదన, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. గత ఎన్నికలలో బుద్ధి గడ్డి తిని మనోడనుకుని పవన్కు ఆయన చెప్పిన వారికి ఓట్లు వేశామని చెప్పే కాపుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రానున్న ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ చెప్పిన వారికి వ్యతిరేకంగా ఓట్లు వేయడమో లేక నోటాను ఎంచుకుంటామని ఆగ్రహంతో చెబుతున్నారు. రానున్న ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ చెప్పిన వారికి వ్యతిరేకంగా ఓట్లు వేయడమో లేక నోటాను ఎంచుకుంటామని ఆగ్రహంతో చెబుతున్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కాపులకు కులస్పృహ లేకపోతే ఎలా అని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడాన్ని ఆ సామాజిక వర్గ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం అందరితో పాటు మీరు అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని వారు వాపోతున్నారు. మరి ముఖ్యంగా కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన తమపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ వైపు నుంచి కనీస స్పందన కూడా రాకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందంటున్నారు. కేవలం పవన్ను తమ గుప్పెట్లో పెట్టుకుంటే చాలు, ఆయన సామాజిక ఓటర్లంతా గొర్రెల్లా వెంట ఉంటారని చంద్రబాబు, లోకేష్తో పాటు టీడీపీ నాయకులంతా భావిస్తున్నారని వారు చెబుతున్నారు. అందుకే క్షేత్రస్థాయిలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్ని పట్టించుకోకపోగా ఎక్కడైనా అధికారం కోసం ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. అంతెందుకు, ఆళ్లగడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళకు కేటాయిస్తే ఇంతవరకు బాధ్యతలు తీసుకోలేని దుస్థితి నెలకొందని గుర్తు చేస్తున్నారు. ఏ రకంగా చూసినా కూటమి పాలనలో ఆత్మగౌరవం దెబ్బతిందన్న ఆవేదనలో కాపులున్నారు. టీడీపీకి పవన్ కళ్యాణ్ పూర్తిగా లొంగిపోవడం వల్లే తమకి దుస్థితి ఏర్పడిందన్న వారి ఆవేదనను కొట్టిపారేయలేం. తాజాగా పొన్నూరు నియోజకవర్గంలో కాపులపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వర్గీయులు దాడి చేస్తే ఆ సామాజిక వర్గానికి చెందిన దాసరి రాము వెళ్లి పరామర్శించారు. జనసేన వైపు నుంచి ఎవరూ అటువైపు వెళ్లలేదు. అలాంటప్పుడు జనసేన, పవన్ కళ్యాణ్ వెంట తామెందుకు ఉంటామని కాపు సంఘాల నాయకులు నిలదీస్తున్నారు. వైఎస్ జగన్పై పవన్ వ్యక్తిగత కోపతాపాలని తామెందుకు సీరియస్గా తీసుకోవాలని కాపులు ఆలోచించే పరిస్థితి. పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా టీడీపీ పల్లకిని మొత్తం సామాజిక వర్గంతో మోయించారని, ఇప్పుడు అవసరం తీరిందన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని కాపులు మండిపడుతున్నారు. మరి ముఖ్యంగా తమిళనాడులో విజయలా పవన్ కళ్యాణ్ కూడా సీఎం అయితే బాగుంటుందని కోరుకున్న తమను కుక్కలతో పోల్చడం కూడా హర్ట్ చేసిందని కాపులు వాపోతున్నారు. ఏది ఏమైనా కాపుల్లో పవన్పై మునుపటి అభిమానం క్రమంగా తగ్గుతోంది. అందుకే రాజకీయంగా ఆయన గ్రాఫ్ పడిపోతోందన్న చర్చ పెద్ద ఎత్తున సాగడానికి కారణంగా చెప్పొచ్చు.